పాలమూరు జిల్లాను కేసీఆర్ రేవంత్ రెడ్డిలు రాజకీయాల కోసం వాడుకుంటున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షురాలు ఎంపీ డీకే అరుణ విమర్శించారు. పాలమూరు ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి ఇద్దరికీ లేదని, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లతో ఒకరిపై ఒకరు నెపం మెట్టుకునే ప్రయత్నం తప్ప ఏం లేదన్నారు. కేసీఆర్ రేవంత్ రెడ్డిలు ఇద్దరూ పాలమూరు ప్రజలకు నష్టం చేసిన వారిని మండిపడ్డారు. జూరాల నుంచి నీళ్లు తీసుకోవాలని ఉన్న మొదటి డీపీఆర్ ప్రకారం తీసుకోవాలని అనేకసార్లు చెప్పడం జరిగిందని, పాలమూరు రైతులతో ఆటలాడుతున్నారని ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. ఇద్దరు కూడా పాలమూరు జిల్లాను వాళ్ళ రాజకీయం కోసం వాడుకుంటున్నారు తప్ప పాలమూరు జిల్లా రైతులకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇవ్వాలని, పాలమూరు రైతులను ఈ కరువుల నుంచి రక్షించాలని ఒక చిత్తశుద్ధి ఇద్దరికీ లేదు. గతంలో కేసీఆర్ గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిండు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పార్లమెంట్ అసెంబ్లీలో అంటున్నారు. ఒకరి మీద ఒకరు వాళ్ళు ఆడిపోసుకొని రాజకీయం చేసి ఏ విధంగా ఒకరి మీద ఒకరు తప్పించుకునేటటువంటి ప్రయత్నమే చేస్తున్నారు తప్ప 2 ఏళ్ళైంది కాంగ్రెస్ చేయలేదని ఆయన, 10 ఏళ్ళ నుండి వాళ్ళు చేయలేదని ముఖ్యమంత్రి. ఇద్దరు కూడా పాలమూరు జిల్లాకు నష్టం చేసినటువంటి వ్యక్తులే. 10 ఏళ్ళ నుండి కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయింది. వచ్చి 2 సంవత్సరాలైంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఇప్పటిదాకా పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయలేదు. పాలమూరు రంగారెడ్డి కాదు, జూరాల ప్రాజెక్టు మొట్టమొదట ఏ డిజైన్ ఉండిందో, ఏ అప్రోచ్ ఉండేనో జూరాలకి వెళ్ళి నీళ్లు తీసుకోవాలని, ఆ అప్రోచ్ చేస్తేనే పాలమూరు జిల్లాకు మేలు జరుగుతుందని పదే చెప్పినని, దాని గురించి ఇప్పటిదాకా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయలేదు. పాలమూరు రంగారెడ్డి అని చెప్పి సెంటిమెంట్లకు రాజకీయానికి వాడుకుంటున్నారు తప్ప పాలమూరు జిల్లా రైతాంగానికి న్యాయం చేయాలనేటటువంటి చిత్తశుద్ధి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేదు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి లేదు. పాలమూరు జిల్లా రైతులతో వీళ్ళు అసలు ఆట ఆడుకుంటున్నారు. ఇద్దరు కూడా పాలమూరు